మంగళగిరి ఎంటీఎంసీలో ప్రజల ఆదరణ పొందుతూ బాగా వర్క్స్ జరుగుతున్న పనులను ట్రైనింగ్ కమిషనర్ల బృందం పరిశీలించారు. ఎంఆర్ఎఫ్ సెంటర్స్, టాయిలెట్స్ను వారు పరిశీలించారు. ఆయా పనుల గురించి అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు వారికి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున మా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థకి గ్రూప్ 1 నుంచి ముగ్గురు, అలాగే గ్రూప్ 4 నుంచి నలుగురు, గ్రూప్ 2 నుంచి నలుగురు, గ్రూప్ 1 నుంచి ముగ్గురు, గ్రూప్ 2 నుంచి నలుగురు మున్సిపల్ కమిషనర్స్గా సెలెక్ట్ అయ్యి మా మున్సిపాలిటీకి ట్రైనింగ్ కమిషనర్స్ వచ్చిన్నారు. వీరికి మన పట్టణంలోని గౌరవనీయుల కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ యాస్పిరేషన్ టాయిలెట్ ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ప్రజలు ఎలా లబ్ధి పొందుతున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది చూడటానికి వచ్చారు. వీళ్ళంతా కూడా బహుశా ఇన్స్పైర్ అయ్యారు. ఇది చాలా బాగుంది. ఇది రెమ్యూనరేటివ్ ఎంటర్ప్రైజ్ లాగా దాని మీద వచ్చే ఆదాయంతో నిర్వహణ కార్యక్రమం కూడా ఈ టాయిలెట్ని దీనిలో యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చే ఆదాయంతోనే నిర్వహణ చేస్తారు. దీంట్లో కార్పొరేషన్కి సంబంధించి ఎలాంటిది లేదు. ఈ ముందు ఒక టీ షాపు, వెనకాల ఒక కేర్ టేకర్ని పెట్టుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఉపయోగించుకుంటారో ఈ టాయిలెట్ని వాళ్ళ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనకి వాళ్ళ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. వారికి వెంటనే మనం ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వెంటనే రెక్టిఫై చేస్తాము. అట్లాగే ఇక్కడ ఏటీబీ కూడా పెట్టాము, ఎనీ టైం బ్యాంకు. దీని ద్వారా మనం క్లాత్ బ్యాగ్ను కూడా ప్రజలు ప్లాస్టిక్ లేకుండా ఒక 10 రూపాయలు దాంట్లో డిప్ చేసినట్టయితే ఒక ప్లాస్టిక్ మనకి క్లాత్ కవర్ కూడా వస్తుంది. అలాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి మన పట్టణంలో 3 దాదాపు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి క్యాడర్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మున్సిపాలిటీలో వచ్చేసరికి మేమైతే ఈ ట్రైనింగ్ పర్పస్లో కానీ అంటే సార్ వాళ్ళని తీసుకొని ప్లేసెస్ కానీ ఘాట్ ఒకదానికి వెళ్ళాము, సీతానగరం ఘాట్కి. అక్కడైతే చాలా అంతకుముందు నేను చూసిన దానికి ఇప్పటికైతే చాలా మార్పులు జరిగినాయి. చాలా బాగా కూడా మెయింటైన్ చేస్తున్నారు అన్ని చోట్ల. అలాగే ఈ టాయిలెట్లు కూడా చూసాము ప్రస్తుతానికి. ఇదైతే వెనక వైపు మన పబ్లిక్ టాయిలెట్స్ అందరూ యూజ్ చేసుకోవడానికి డెవలప్ చేశారు. అలాగే ముందు వైపు వచ్చేసరికి కెఫ్టేరియా లాగా డెవలప్ చేశారు. అంతా చాలా బాగుంది. ఇది కూడాను ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీ ఏంటంటే ప్రీవియస్గా అంతకుముందు పెద్దగా ఉండేది కాదు అక్కడ. ఇప్పుడు ఏంటంటే మన డ్రై వేస్ట్ నుంచి కూడాను రీసైకిల్ చేసుకొని అంటే ఏమేమి మెటీరియల్స్ మనం రీసైకిల్ చేయొచ్చు, ఒకటి దానికి ఎంతెంత కాస్ట్ వస్తుంది అనేది చూసుకొని దాన్ని సపరేట్ చేసి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. అది ఇంకా ముందు కూడా ఇలాగే డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణ, మాది గురజాల మండలం, పల్నాడు జిల్లా. నేను రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మాకు ట్రైనింగ్ జరుగుతుంది హెడ్ ఆఫీస్లో. సో ఆ నిమిత్తం మమ్మల్ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి అటాచ్ చేశారు. అందులో భాగంగా మేము ఇక్కడ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో జరుగుతున్న మంచి ప్రాక్టీసెస్ని తెలుసుకోవడానికి వచ్చాం. అందులో భాగంగా ఇవాళ మమ్మల్ని ఇక్కడ ఈ యాస్పిరేషనల్ టాయిలెట్స్కి తీసుకొచ్చారు. ఇవి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, పబ్లిక్కి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. నా పేరు తనూజ, మాది మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్. గ్రూప్ 1 నుంచి మున్సిపల్ కమిషనర్గా ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జరుగుతున్న గుడ్ ప్రాక్టీసెస్లో ఒకటి మేము సీతానగర్ ఘాట్ క్లీన్లీనెస్ డ్రైవ్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అసలు ఈ మోడర్న్ డేస్కి కావాల్సిన గవర్నెన్స్ లాగా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అక్కడ. ఇంతకుముందు అయితే అక్కడ ఒక పబ్లిక్ స్పేసెస్ అంటే చాలా చీప్గా చూడడం, అంత వేస్ట్ అంతా అక్కడే డంప్ చేయడం అలా ఉండేది. బట్ ఇప్పుడు అయితే అక్కడ చూసుకుంటే మన కార్పొరేట్ లాగా చాలా క్లియర్ అండ్ రిక్రియేషనల్ స్పేస్ లాగా చాలా క్రియేట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటివి మేము కూడా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాం. గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్లో భాగంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ని సందర్శించడం జరిగింది. ఈ కమిషనర్ గారు చెప్పినటువంటి సీతానగరం ఘాటు, అదేవిధంగా తర్వాత ఎంఆర్ఎఫ్ సెంటర్ని చూడడం జరిగిందండి. చాలా అద్భుతంగా అక్కడ ఈ కార్పొరేషన్ పరిధిలో వచ్చేటువంటి వ్యర్థాన్ని అంతా కూడా సెగ్రిగేట్ చేసి వ్యర్థం నుంచి అర్థం అంటే వేస్ట్ టు వెల్త్ అనే కార్యక్రమం చాలా చక్కగా వినియోగిస్తూ అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. ఇటువంటి ప్రాక్టీసెస్ని ఇక్కడ చూడడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. రేపు మేము వెళ్ళినటువంటి యుఎల్బీస్లో ఇటువంటి బెస్ట్ ప్రాక్టీస్ని అమలు చేయడానికి ఎంతో చక్కగా మాకు ఇక్కడ కమిషనర్ గారు తదితర సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించారు. వారికి ప్రత్యేకంగా మా తరపున ధన్యవాదాలు. ప్రకాశం డిస్టిక్. నేను గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వచ్చాను. ప్రజెంట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మంగళగిరి తాడేపల్లి విజిట్కి వచ్చాము. ఇక్కడ
ఫస్ట్ తాడేపల్లి ఘాట్ చూసాము, తర్వాత ఎంఆర్ఎఫ్ సెంటర్ చూసాము, తర్వాత ప్రజెంట్ ఈ పబ్లిక్ టాయిలెట్ కమ్ కేఫ్టీరియా చూసాము. 3 చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మన కమిషనర్ సారు, మన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ సారు వీళ్ళ ఆధ్వర్యంలో బాగా పనిచేస్తుంది. శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో. ఇంకా మాకు కూడా ఇది మేము కూడా ప్రజెంట్ ట్రైనీ ఆఫీసర్స్ ఫ్యూచర్లో బెస్ట్గా ప్రాక్టీసెస్ చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.